ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు ఆటోమేషన్ కోసం అత్యంత అడ్వాన్స్డ్ మిషనరీ తయారు చేసే ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అకస్మాత్తుగా ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లం కారణంగా 10 రోజులుగా మూతపడింది. ప్రతిరోజు కోట్లలో నష్టం జరుగుతోంది. ప్రపంచంలోని గొప్ప ఇంజనీర్లు తమ అనుభవాన్ని దీనిపై ఉపయోగించారు. కానీ ఎవరూ యంత్రాన్ని సరిచేయలేకపోయారు. అప్పుడే ఒక అనాథ బూట్లు పాలిష్ చేసే పిల్లవాడు, "సార్, నేను ఈ మెషిన్ని సరిచేయగలను" అన్నాడు. ఆ అబ్బాయి మాట విని అందరూ నవ్వారు. అందరూ అతన్ని పిచ్చివాడన్నారు. చాలా ఎగతాళి చేశారు. కాని అతను ఎవరూ ఊహించని విధంగా ఆ పనిని చేసి చూపించాడు. ఫ్రెండ్స్, ఆ బూట్లు పాలిష్ చేసే అబ్బాయి ఎవరో మరియు అతనికి ఆ మెషీన్ గురించి అంత నాలెడ్జ్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. కంపెనీ యజమాని అర్జున్ శాంతినాథ్. టెక్నాలజీ ప్రపంచంలో ఒక పెద్ద మరియు ప్రసిద్ధ పేరు ఉన్నవారు. కానీ ఈరోజు ఈ కంపెనీలో ఒక విచిత్రమైన నిరాశ ఆవరించి ఉంది. గేటు వద్ద నిశ్శబ్దం, గార్డుల ముఖాలపై ఆందోళన మరియు లోపల ఉద్యోగులలో గందరగోళ వాతావరణం నెలకొంది. ఎందుకంటే కంపెనీ యొక్క అతిపెద్ద 100 కోట్ల ప్రాజెక్టు గత 10 రోజులుగా నిలిచిపోయింది. ప్రాజెక్టుకు బ్యాక్బోన్ అయిన ఒక భారీ ఆటోమేషన్ మెషీన్ అకస్మాత్తుగా చెడిపోయింది. ప్రపంచంలోని గొప్ప గొప్ప ఇంజనీర్లను పిలిపించారు. లక్షల రూపాయలు ఖర్చు చేశారు. విడిభాగాలు మార్చారు. కానీ మెషీన్లోని అసలు లోపం ఏమిటో ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు. ప్రతిరోజు కోట్లలో నష్టం జరుగుతోంది. టాప్ మీటింగ్ రూంలో అర్జున్ శాంతినాథ్ కోపంగా టేబుల్పై చేయి కొట్టి, 10 రోజులైంది, ఇంకా మెషిన్ స్టార్ట్ కాలేదు. ఈ కంపెనీ అంటే జోక్ కాదు. ఈ ప్రాజెక్ట్లో కోట్ల రూపాయలు పెట్టాం అన్నాడు. ఇంజనీర్లు భయంతో నిలబడి ఉన్నారు. ఒక సీనియర్ ఇంజనీర్, "సార్, మేం ప్రతి భాగాన్ని చెక్ చేశాం. సెన్సార్లు, వైరింగ్, సాఫ్ట్వేర్ అన్నీ బాగానే కనిపిస్తున్నాయి" అన్నాడు. మరొకరు, "విదేశాల నుండి స్పెషల్ టీంని కూడా పిలిపించాం. కానీ సమస్య ఎక్కడుందో ఎవరికీ అర్థం కావడం లేదు." అర్జున్ కళ్లలో కోపం కరిగి ఆందోళనగా మారింది. వచ్చేవారం కూడా మెషీన్ మూతబడి ఉంటే కంపెనీ భారీ నష్టాన్ని చవిచూడాల్సుంటుంది. కాబట్టి అతను, "ఈరోజు మొత్తం సిస్టమ్ను మళ్లీ రీచెక్ చేయండి. నాకు సాయంత్రం కల్లా ఇంప్రూవ్మెంట్ కావాలి, లేకపోతే అందర్నీ సస్పెండ్ చేస్తాను" అని ఆదేశించాడు. అలాగే కోపంతో మీటింగ్ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. యజమాని బయటకొచ్చినప్పుడు గేటు దగ్గర ఫుట్పాత్పై కూర్చున్న 15 ఏళ్ల కుర్రాడిపై అతని కన్ను పడింది. చేతిలో బ్రష్షు, పాలిష్ సీసా మరియు పాత గుడ్డ. దుస్తులపై ధూళి, జేబులు చిరిగిపోయున్నాయి. కాని అతని కళ్లలో వింత మెరుపు కనిపించింది. అతని పేరు అంష్. ఆ సమయంలో యజమాని ఆ అబ్బాయిని పట్టించుకోకుండా తిరిగి లోపలికి వెళ్ళిపోయాడు. అంష్ ప్రతిరోజూ ఇక్కడికొస్తాడు. బూట్లు పాలిష్ చేస్తాడు. అప్పుడప్పుడు టీఎంఏ వ్యక్తికి సహాయం చేస్తాడు. కాని అతని చూపులు ఎప్పుడూ కంపెనీ భవనంపైనే ఉండేవి. గాజుగోడగుండా చూసి అతను మెషీన్లను అర్థం చేసుకోగలడన్నట్లుగా. ఈరోజు కూడా అతను దూరం నుండి మెషీనున్న విభాగాన్ని చూస్తున్నాడు. ఇంజనీర్ల పరుగులు, అలారం మోగడం, యజమాని కోపం అన్నీ అతను శ్రద్ధగా గమనిస్తున్నాడు. అతను గొణుగుతూ, "10 రోజులుగా మెషీన్ మూతబడింది, కాని వీళ్లు తప్పుచోట చూస్తున్నారు. అసలు సమస్య బ్యాకప్ యూనిట్లో ఉంది" అన్నాడు. కాని అతని మాట ఎవరు వింటారు? అతన్ని చూసి అందరూ ఒక పేద బూట్లు పాలిష్ చేసే అబ్బాయని మాత్రమే అనుకున్నారు. అతని రాత్రులు ఎలా గడుస్తున్నాయో ఎవరికీ తెలీదు. అతని బాల్యం కథ ఎవరికీ తెలీదు. అంష్ పుట్టిన కొద్ది సంవత్సరాలకే అతని తల్లి అతని తండ్రికి విడాకులిచ్చింది. అతని తండ్రి అర్జున్ శాంతినాథ్. అవును, ఈ కంపెనీ యజమానే. కాని ఈ విషయం ఎవరికీ తెలీదు. అంష్కు కూడా ఈ విషయం తెలీదు. విడాకుల తర్వాత తల్లి తన పుట్టింటికి తిరిగొచ్చింది. తన ముసలి తండ్రి అంటే అంష్ తాతతో కలిసి నివసిస్తోంది. అంష్ తాత ఒక చిన్న గ్యారేజ్ని నడుపుతుండేవాడు. చెప్పుకోవాలంటే తల్లి యొక్క ప్రపంచం అంషే. కాని ఆమె తరచుగా అనారోగ్యంతో ఉండేది. విడాకుల బాధను ఆమె తట్టుకోలేకపోయింది. దానితో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఒళ్ళు నొప్పులు ఇలాంటి చాలా అనారోగ్యాలు ఆమెకొచ్చాయి. ఆమెకు మెడికల్ ట్రీట్మెంట్ చాలా ఖరీదైనదిగా మారింది. కాబట్టి కుటుంబాన్ని పోషించడానికి, మందులు తీసుకురావడానికి అంష్ రోజంతా బూట్లు పాలిష్ చేయాల్సొచ్చేది. అయితే రాత్రి కాగానే ప్రజలు తమ గ్యారేజీలను మూసివేసి ఇంటికి వెళ్లేవారు. కాని అంష్ మరియు అతని తాత తమ చిన్న గ్యారేజ్లో రాత్రిపూట కూడా పనిచేసేవారు. మెషీన్ని ఎలా నడపాలి, వాటిని ఎలా రిపేర్ చేయాలి అని అతను అంష్కి నేర్పేవారు. అంష్ తాత పాతకాలపు మెకానిక్. అతను తన అల్లుడు అంటే అర్జున్ శాంతినాథ్ కంపెనీలో పెద్ద ఇంజనీర్గా పనిచేసేవాడు. అందుకే అతనికి మెషీన్ల గురించి మంచి నాలెడ్జ్ ఉండేది. అతని చిన్న గ్యారేజ్లో విరిగిన స్కూటర్లు, ఫ్యాన్లు, పాత జనరేటర్లు మరియు మురికి బట్టలతో నిండి ఉండేది. కాని అంష్కు ఆ స్థలం గుడి కంటే తక్కువేమీ కాదు. అతను ప్రతి రాత్రి తాత నుండి మెషీన్ల గురించి నేర్చుకునేవాడు. స్క్రూ ఎలా తిరుగుతుంది, కరెంట్ ఎక్కడ్నుండి వస్తుంది, కోడ్ను ఎలా చదవాలి అన్నీ. తాత తరచుగా, "అంష్ నాయనా, నీ చేతిలో అవగాహన ఉంది. నువ్వు మెషీన్ని చూడటం లేదు, అనుభూతి చెందుతున్నావు" అని చెప్పేవారు.
అప్పుడు అంష్ నవ్వేవాడు, తాత, అంతా మీ నుండే నేర్చుకున్నాను అని. కాని తాత కళ్లలో మరో విషయం దాగుంది. అది అంష్కు ఎప్పటికీ చెప్పలేనిది. అప్పుడు అర్జున్ అంష్ వైపు చూశాడు. దానితో అంష్ తలదించుకున్నాడు. కొన్ని నిమిషాల నిశ్శబ్దం తర్వాత అర్జున్, నువ్వు మిషనరీ వైపు ఎందుకు చూస్తావు, నీకేం తెలుసు అని అడిగాడు. అందుకు అంష్ భయపడుతూ, సార్, నేను మిషన్ని ఒక్కసారి దగ్గరగా చూస్తే చెప్పగలను అన్నాడు. అది విని ఇంజనీర్లు, ఉద్యోగులు, గార్డులు అందరూ నవ్వారు. సార్, ఇతను జూక్ చేస్తున్నాడు, ఈ పిల్లవాడికి ఏం తెలుసు, మెషీన్ కోట్లు విలువైనది, బొమ్మ కాదు అన్నారు. కాని అంష్ మౌనంగా ఉన్నాడు. అతను అర్జున్ కళ్లల్లో నమ్మకాన్ని రేపడానికి మాత్రమే ప్రయత్నించాడు. అప్పుడే ఒక్క క్షణంపాటు అర్జున్ మనసులో ఒక చిన్న బాధ కలిగింది, ఏదో ఒక లోతైన బంధాన్ని గుర్తించినట్లుగా. కాని ఆ భావన ఇంకా కంప్లీట్ కాలేదు. అయినప్పటికీ అర్జున్ కఠినమైన స్వరంతో, సరే, నీకేదైనా తెలిస్తే లోపలికి వచ్చి చెప్పు అన్నాడు. అది విని మొత్తం సిబ్బంది ఆశ్చర్యపోయారు. సార్, జోక్ చేయకండి, ఒక పిల్లవాడిని మెషిన్ దగ్గరికి ఎలా తీసుకెళ్లగలరు అని అడిగారు. అప్పుడు అర్జున్ గంభీరంగా, నేను చెప్పాను, అతని లోపలికి తీసుకురండి అన్నాడు. దానితో అంష్ మొదటిసారి కంపెనీ లోపలికి వచ్చాడు. అర్జున్ అతనితో నడుస్తున్నాడు. కాని చుట్టూ ఉన్న ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఈ బూట్లు పాలిష్ చేసే పిల్లవాడు కంపెనీ మెషిన్ల గురించి ఏం తెలుసుకుంటాడు, సార్ ఎందుకితన్ని లోపలికి తీసుకొచ్చారో తెలియదు అనుకుంటున్నారు. అంష్ అంతా వింటున్నాడు. కాని అతని దృష్టి మెషీన్పై మాత్రమే ఉంది. అదే హైడ్రోలైన్ 700 మెషీన్. దాన్ని అతను నెలల కరబడి బయట కిటికీ నుండి తొంగి చూస్తూ ఉండేవాడు. ఆ మెషీన్ ఆగిపోయింది. రెడ్ లైట్ వెలుగుతోంది. అర్జున్ కోపంగా ఇన్ఛార్జ్పై అరిచాడు, 10 రోజులుగా మెషీన్ మూతబడింది, ఏ ఇంజనీరు కూడా సరిగ్గా చెక్ చేయలేదా? ఇన్ఛార్జ్, సార్, మేము ప్రయత్నించాము అన్నాడు. అర్జున్ చెయ్యి పైకెత్తి అతన్ని ఆపి అంష్ వైపు చూశాడు. అంష్, ఈ మెషీన్ ఎందుకు ఆగిపోయిందో నీకు తెలుసా అన్నాడు. ఇప్పుడు గదిలో నిశ్శబ్దం అలుముకుంది. అందరి కళ్ళు చిరిగిన షర్టు వేసుకుని ఒక చేతిలో పాత గుడ్డసంచి పట్టుకున్న ఆ 13 ఏళ్ల సన్నని అబ్బాయిపైనే ఉన్నాయి. అంష్ మెల్లగా, సార్, నేను మెషీన్ని దగ్గరగా చూస్తే బహుశా చెప్పగలను అన్నాడు. దానితో ప్రజలు నవ్వడం ప్రారంభించారు. చూసి చెప్తాడా, ఇది బొమ్మేం కాదు, ఇంజనీర్లు ఫెయిల్ అయ్యారు, ఈ పిల్లవాడు సరిచేస్తాడా అనుకుంటున్నారు. కాని అర్జున్ ముఖంలో నవ్వులేదు. అర్జున్ కఠినంగా, ఆపండి అని గట్టిగా అన్నాడు. ఎవరైతే అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తారో రేపటి నుండి ఉద్యోగానికి రావద్దు అన్నాడు. ఆ మాట విని అకస్మాత్తుగా హాలంతా నిశ్శబ్దంగా మారింది. అంష్ నెమ్మదిగా మెషీన్ చుట్టూ తిరగడం ప్రారంభించాడు. ప్రతిచోటా వాసన చూశాడు, గాలిని అనుభూతి చెందాడు. సౌండ్, వైబ్రేషన్, ఫ్యూయల్ స్మెల్ అన్నీ చూశాడు. పక్కనే ఉన్న ఇంజనీర్లు గుణుగుతున్నారు. ఈ పిల్లవాడు డ్రామా చేస్తున్నాడు, ఎవరిని ఫూల్ చేస్తున్నాడు అంటున్నాడు. కాని అంష్ తన ప్రపంచంలోనే ఉన్నాడు. అంష్ వంగి కిందకు చూసి అకస్మాత్తుగా, సార్, ఇది ఆగిపోలేదు, దీన్ని ఎవరో ఆపేశారు అన్నాడు. దాంతో మొత్తం గది ఆశ్చర్యపోయింది. ఇన్ఛార్జ్ నవ్వుతూ, హహ, ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, మెషీన్ పాడైంది కాబట్టే ఆగిపోయింది. అంష్ అతని కళ్లల్లో చూస్తూ, లేదు సార్, మెషీన్ దానంతటదే ఆగలేదు, దీని మెయిన్ ప్రెషర్ వాల్వ్ను హాఫ్ టర్న్ తిప్పారు, ఇది ప్రమాదం కాదు, ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసిందే అన్నాడు. అది విని అర్జున్ ముఖం గంభీరంగా మారింది. ఒక సీనియర్ ఇంజనీర్ ముందుకు వచ్చి, ఇది ఇంపాసిబుల్, ఆ వాల్వ్ చేరుకోవడానికి మెషీన్ని ఓపెన్ చేయాలి, మరియు ఆ మెషీన్ని 2 రోజుల క్రితం మేము తప్ప మరెవ్వరూ ఓపెన్ చేయలేదు అన్నాడు. అంష్ మెషీన్ యొక్క ఒక చిన్న మూలవైపు వేలుపెట్టి, లేదు సార్, ఎవరైనా ఈ ప్యానెల్ యొక్క 3వ స్క్రూని తీస్తే మెషీన్ని ఓపెన్ చేయకుండానే వాల్వ్ దగ్గరికి చెయ్యి చేరుకోవచ్చు అన్నాడు. అది విని ఇంజనీర్లు నిర్గాంతపోయారు. వాళ్లు వెళ్లి స్క్రూని చెక్ చేశారు. 3వ స్క్రూ కొద్దిగా లూజ్గా ఉంది. అంటే అంష్ చెప్పింది అక్షరాలా నిజమన్నమాట. దానితో హాల్లో నిశ్శబ్దం ఆవరించింది. అర్జున్ మెల్లగా, అంటే ఎవరో కంపెనీకి నష్టం కలిగించడానికే ఈ పని చేశారు అన్నాడు. అప్పుడు అర్జున్ అంష్ వైపు చూశాడు. మరి నీకిదంతా ఎలా తెలుసు అన్నాడు. అంష్ తల వంచుకొని, సర్, నేను రాత్రిపూట మా తాత గ్యారేజీలో మిషన్లను ఓపెన్ చేయడం మరియు క్లోజ్ చేయడం నేర్చుకుంటాను, అక్కడి నుండే అర్థమైంది అన్నాడు. ఇది వినగానే చాలామంది ఆశ్చర్యపోయారు. అర్జున్ కొద్దిసేపు అంష్ని చూశాడు. అతని కళ్లలో ఏదో కొత్త ఆశ మెరిసినట్లుగా, అంష్, నేను మెషిన్ని స్టార్ట్ చేయమని చెబితే చేయగలవా అన్నాడు. అప్పుడు ఇంజనీర్లు ఆశ్చర్యంగా, సర్, ఇది జోక్ కాదు, పొరపాటును కూడా ఇంత భారీ యంత్రం పేలవచ్చు అన్నారు. కాని అర్జున్, నేను నిర్ణయించుకున్నాను అన్నాడు. తర్వాత అతను అంష్ వైపు చూస్తూ, చెప్పు అంష్, సిద్ధంగా ఉన్నావా అనడిగాడు. అంష్ మొదటిసారి నవ్వి, సరే సార్, ప్రయత్నిస్తాను అన్నాడు. ఈ ఒక్క వాక్యం మొత్తం హాల్ను నిశ్శబ్దం చేసింది. ఇంజనీర్లు ఒకరినొకరు చూసుకున్నారు. ఇది పిచ్చి, మెషిన్ పేలిపోతే? పిల్లవాడు సార్, ఇది ఆట కాదు అన్నారు. కాని అర్జున్ కళ్ళు కేవలం అంష్పైనే ఉన్నాయి. అతనిలో ఏ విధమైన భయం లేదు, కేవలం ఒక ఆశ మాత్రమే ఉంది. వెంటనే అంష్ వంగి మెషీన్ యొక్క క్రింద భాగానికి వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న కంపార్ట్మెంట్ ఉంది. అతను టార్చ్ అడిగాడు.
ఇంజనీర్ విసుగు చెంది, టార్చ్ తీసుకునేం చేస్తావ్, నీ వల్ల కాదులే అన్నాడు. అర్జున్ కఠినమైన స్వరంతో, టార్చ్ ఇవ్వండి అన్నాడు. చేతికి టార్చ్ రాగానే అంష్ లోపలికి చూసి వెంటనే, చూశారా సార్, ఈ పైపు, ఇదిక్కడ ఉండాల్సింది కాదు అన్నాడు. ఇంజనీర్ వంగి చూసి ఆశ్చర్యపోయాడు. ఇది నిజంగానే తప్పుచోట ఉంది. అంష్ మెషిన్ లోపలికి చేయి పెట్టి మెల్లగా ఆ పైపును తిప్పి సరైన స్థానంలో అమర్చాడు. అది చూసి ఇంజనీర్లు దిగ్భ్రాంతి చెందారు. ఒక వ్యక్తి గొణుగుతూ, మనకు అన్ని రోజులు తప్పు జరిగింది, ఈ పిల్లవాడు 2 నిమిషాల్లో వాటిని పట్టుకున్నాడు అన్నాడు. అంష్ మెషీన్ యొక్క కుడివైపుకు వెళ్లాడు. అక్కడ ఒక పెద్ద జంక్షన్ బాక్స్ ఉంది. అది కొద్దిగా ఊగుతోంది. అంష్ దడ్డపై చేయి పెట్టి అకస్మాత్తుగా వెనక్కి తగ్గాడు. సర్, దీన్నిప్పుడు ఆన్ చేస్తే పేలిపోతుంది అన్నాడు. మొత్తం సిబ్బంది భయంతో వణికిపోయారు. అర్జున్ ముందుకొచ్చాడు. పేలిపోతుందా? కాని ఎందుకు అడిగాడు. అంష్ బాక్స్ వైపు వేలు పెట్టి, సర్, ఈ ప్యానెల్ వైరింగ్ మార్చబడింది, పాజిటివ్ మరియు నెగటివ్ క్రాస్ అయ్యాయి అన్నాడు. ఒక ఇంజనీర్ అరిచాడు. ఇది ఎవరో ఉద్దేశపూర్వకంగానే చేసి ఉంటారు, ఇది ప్రమాదం కాదు. అర్జున్కు అంష్ మాటలు గుర్తుకు వచ్చాయి. సర్, దీన్ని ఎవరో ఆపేశారు. ఇప్పుడంతా స్పష్టమవుతోంది. అంష్, సర్, నాకు కేవలం 10 నిమిషాలివ్వండి, నేను తప్పైతే నేనే ఇక్కడ్నుండి వెళ్ళిపోతాను అన్నాడు. అర్జున్, మొదలుపెట్టు అన్నాడు. అంష్ స్క్రూడ్రైవర్ మరియు చిన్న ప్లాస్ అడిగాడు. ఇంజనీర్లు అతనికి పరికరాలు ఇవ్వడానికి కూడా వెనకాడారు. కాని అర్జున్ ఒక సైగ చేయగానే అడిగినవి మొత్తం తీసుకువచ్చి ఇచ్చేశారు. అంష్ మిషీన్ వెనక్కు వెళ్లి సరిగ్గా సరైన వైర్లను గుర్తించాడు. వాటిని కత్తిరించాడు. తర్వాత మళ్లీ సరైన చోట కనెక్ట్ చేశాడు. చాలామంది ఈ మొత్తం స్క్రీన్పై డేటాను చూస్తున్నారు. అంతా అంష్ మాటలకు సరిపోతోంది. 10 నిమిషాలు పూర్తయ్యాయి. అంష్ మిషీన్ ముందు నిలబడి, సర్, ఇప్పుడు దీన్ని ఆన్ చేయవచ్చు అన్నాడు. అందరూ కంగారుపడ్డారు. అరే, ఇప్పుడు చెయ్యొద్దు, ఏదైనా తప్పు జరిగితే పిల్లవాడు ఏమో అన్నారు. అయినప్పటికీ అర్జున్ ఎవ్వరి మాటా వినలేదు. అతను అంష్కి సైగ చేశాడు, నువ్వే ఆన్ చెయ్యి అని. అంష్ మెమ్మదిగా మెయిన్ బటన్ దగ్గరికి వెళ్ళాడు. ఒక పెద్ద శ్వాస తీసుకుని క్లిక్. 2 సెకండ్లు, 5 సెకండ్లు, 7 సెకండ్లు. అందరి ఊపిరి బిగబట్టి ఉన్నారు. అకస్మాత్తుగా గస్! మిషన్ స్టార్ట్ అయింది. రెడ్ లైట్ ఆగిపోయింది, గ్రీన్ లైట్ వెలిగింది. మొత్తం సిస్టమ్ రీస్టార్ట్ చేయబడింది. 10 రోజులుగా నిద్రపోతున్న మిషన్ ఆ పిల్లవాడి స్వరం విని మేల్కొన్నట్లుగా మోత మోగిపోతుంది. హాల్ చుట్టూ, ఓ మై గాడ్, ఈ పిల్లవాడు చేశాడు, నమ్మశక్యం కావటం లేదు అనే మాటలు వినబడుతున్నాయి. అర్జున్ కళ్లలో మెరుపులాంటి నవ్వు వచ్చింది. అతను మెల్లగా, అంష్, నువ్వు చేసి చూపించావు అన్నాడు. అంష్ సిగ్గుపడుతూ, సర్, నేనేమీ చేయలేదు, మిషన్ దాని ప్రాబ్లం ఏమిటో అదే చెప్తోంది అన్నాడు. మిషన్ స్టార్ట్ అయింది. గ్రీన్ లైట్ మెరుస్తోంది. మొత్తం కంపెనీలో సంతోషపు శబ్దాలు. కాని అర్జున్ నిలబడి కేవలం అంష్ వైపు చూస్తున్నాడు. ఇంజనీర్లు అన్నీ సర్దుకుంటున్నారు. కాని అర్జున్ మనసులో ఒకే ఒక్క ప్రశ్న తిరుగుతోంది, ఈ పిల్లవాడి ఎవరు? అర్జున్ అంష్ దగ్గరికి వచ్చాడు. అతని స్వరం చాలా మెల్లగా ఉంది. నాయనా, నువ్వు ఎవరు అడిగాడు. అంష్ సిగ్గుపడుతూ, సర్, నేను ఏమీ కాదు అన్నాడు. అర్జున్ ఆ మాటకు తల నిటారుగా ఊపాడు. లేదు, ఒక సాధారణ పిల్లవాడు 100 కోట్ల మిషీన్ని ఎలా సరిచేయగలడు? అర్జున్ కింద మోకాళ్లపై కూర్చున్నాడు. దానిద్వారా అతని కళ్ళు అంష్ కళ్లకు సమానంగా ఉంటాయి. నిజం చెప్పు, నీకు మిషీన్ల గురించి ఇంత నాలెడ్జ్ ఎక్కడ్నుండి వచ్చింది? నువ్వు ఈ కంపెనీకి పదే పదే ఎందుకు వచ్చేవాడివి అడిగాడు. దానితో అంష్ లోతుగా శ్వాస తీసుకుని మొదటిసారిగా పూర్తిగా మాట్లాడాడు. సర్, నేను బూట్లు పాలిష్ చేస్తాను. మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు. ఆమె మందుల కోసం నేను రోడ్డు పక్కన బూట్లు పాలిష్ చేస్తాను అన్నాడు. మొత్తం హాల్లో నిశ్శబ్దం. రాత్రిపూట నేను మా తాత చిన్న గ్యారేజ్లో పనిచేస్తాను. అక్కడ పాత మిషన్లను ఓపెన్ చేస్తాను. వాటిని తిరిగి రీఅసెంబ్లీ నేర్చుకుంటాను అని అన్నాడు. అది విని ఇంజనీర్లు ఒకరినొకరు చూసుకున్నారు. ఒక పిల్లవాడు, గ్యారేజ్ మరియు ఇంత లోతైన అవగాహన. తర్వాత అర్జున్ మెల్లగా అడిగాడు, మీ నాన్న ఎవరు? అంష్ తల వంచుకున్నాడు. నాకు తెలియదు సార్, నేనాయన్ని ఎప్పుడూ చూడలేదు అన్నాడు. ఈ సమాధానం అర్జున్ గుండెకు తగిలింది. ఎందుకంటే అతని సొంత కథ కూడా సరిగ్గా ఇలాంటిదే. అర్జున్ అంష్ ముఖాన్ని శ్రద్ధగా చూశాడు. అతని కళ్ళు, అతని ముక్కు, అతని మాట్లాడే విధానం ఏదో లోతైన బంధంలాగా అర్జున్ లోపల కదిలింది. అతను మెల్లగా అడిగాడు, మీ అమ్మ పేరు ఏమిటి? అంష్, అనన్య శౌర్య అన్నాడు. ఇది వినగానే అర్జున్ కాళ్ల కింద భూమి కదిలింది. హాల్లో నిలబడి ఉన్నవారు చూస్తున్నారు. అర్జున్ శ్వాస ఆగిపోయింది. అనన్య శౌర్య 12 సంవత్సరాల క్రితం తప్పుడు అపార్థం కారణంగా అతను విడాకులు తీసుకున్న అదే పేరు. అతని కళ్లలో చిన్న నీటి బిందువు కదలిక వచ్చింది. మరి నీ పేరు అడిగాడు. అంష్ మౌనంగా ఉన్నాడు. తర్వాత మెల్లగా అంష్ అనన్య అన్నాడు.
అప్పుడే అర్జున్ లోపల ఒక తుఫాను చెలరేగింది. అర్జున్ దాదాపు వణుకుతున్న స్వరంతో అన్నాడు, అంష్, నువ్వు 12 సంవత్సరాల వలవి అయ్యుంటావా? నువ్వు ఎక్కడ ఉంటావు? తాతతోనా? అన్నాడు. అంష్ చెప్పాడు, అమ్మ చెప్పింది, నాన్న మమ్మల్ని వదిలిపెట్టాడు, మరియు ఎప్పుడూ తిరిగి రాలేదు అని. అర్జున్ నేలపై కూర్చున్నాడు. కళ్ళు ఎర్రబడ్డాయి, చేతులు వణుకుతున్నాయి. 12 సంవత్సరాలు, అదే వయసు పిల్లవాడు, అనన్యా కొడుకు, చూడడానికి అచ్చంగా తనలాగే ఉన్నాడు. అర్జున్ స్వరం విరిగిపోయింది. అంష్, మీ అమ్మ నీకు మీ నాన్న ఫోటో ఎప్పుడైనా చూపించిందా? అడిగాడు. అంష్, లేదు సార్, ఆమె ఎప్పుడూ కొన్ని ఫోటోలు చిరిగిపోయాయని, కొన్ని పోయాయని చెప్తుంది. అది విని అర్జున్ కళ్లలో నుండి కన్నీళ్లు కారిపోయాయి. అతను అర్థం చేసుకున్నాడు, ఈ పిల్లవాడు అతను తన సొంత, తను పోగొట్టుకున్న కొడుకే అని. అర్జున్ అంష్ను గట్టిగా పట్టుకున్నాడు. 12 ఏళ్ల కరువు ఒక్క క్షణంలో వర్షంగా మారినట్లుగా. ఇంజనీర్లు, సిబ్బంది అందరూ నిశ్చేష్టులై నిలబడ్డారు. అర్జున్ వణుకుతున్న స్వరంతో, అంష్, నువ్వునా? అతను పూర్తి చేయలేకపోయాడు. గొంతు పూడుకుపోయింది. అతను 2 చేతులతో అంష్ ముఖాన్ని పట్టుకున్నాడు. నాయనా, నువ్వు నాలాగే ఎందుకు కనిపిస్తున్నావు? అది విని అంష్ భయపడ్డాడు. సార్, మీరు బాగానే ఉన్నారు కదా? కాని అర్జున్ తనను తాను ఆపుకోలేకపోయాడు. మెల్లగా, నువ్వు బహుశా నా కొడుకువి కావచ్చు అన్నాడు. మొత్తం కంపెనీలో ఒక వార్త వ్యాపించింది. ఏమిటి, కంపెనీ ఓనర్ కొడుకా? అంష్ భయపడ్డాడు. తరువాత కొంచెం వెనక్కి తగ్గాడు. అలా అనకండి సార్, మా అమ్మ మేము చాలా పేదవాళ్లం అన్నాడు. అర్జున్ వెంటనే, పేదరికం ఏ బంధాన్ని ఆపలేదు అన్నాడు. అంష్, నువ్వు నా కొడుకువైతే నువ్వు ఈరోజు మెషీన్ని మాత్రమే కాదు, నా జీవితాన్ని కూడా సరిచేశావు అన్నాడు. అర్జున్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ని పిలిచి స్పష్టమైన మాటల్లో చెప్పాడు. రేపు ఉదయం DNA పరీక్ష జరుగుతుంది అన్నాడు. ఆ మాటతో మొత్తం సిబ్బంది మధ్య నిశ్శబ్దం ఆవరించింది. అంష్ ఒకే ఒక విషయం ఆలోచిస్తున్నాడు. ఈ మనిషి నిజంగా నా నాన్న కాగలడా? అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. అంష్ నిజంగా విధి 12 సంవత్సరాల తర్వాత తిరిగి ఇచ్చిన కొడుకేనా? మెషీన్ని సరిచేసిన తర్వాత మొత్తం కంపెనీలో ఒకే ఒక చర్చ, అంష్ నిజంగా ఓనర్ కొడుకేనా? అంష్ భయపడ్డాడు. తన చిన్న ప్రయత్నం తన జీవితాన్ని పూర్తిగా మారుస్తుందని అతను ఊహించలేకపోయాడు. అర్జున్ అతన్ని తన కార్లో ఇంటి దగ్గర దింపడానికి సిద్ధమయ్యాడు. కాని అంష్ నిరాకరించాడు. సార్, నా అంతట నేను వెళ్తాను. ప్రజలు మా అమ్మను చూసి ఏదైనా అంటే ఆమెకు చాలా బాధ కలుగుతుంది అన్నాడు. అర్జున్ మొదటిసారి అంష్ తలపై చెయ్యి నివిరాడు. రేపు నేను మీ ఇంటికి వస్తాను. DNA పరీక్ష జరుగుతుంది. అప్పుడు నిజం బయటపడుతుంది అన్నాడు అర్జున్. అంష్ మౌనంగా అక్కడ్నుండి వెళ్ళిపోయాడు. అర్జున్ రాత్రంతా నిద్రపోలేదు. తరువాత ఉదయం అర్జున్ మొదటిసారి అంష్ నివసించే పాత కాలనీకి చేరుకున్నాడు. రోడ్డు ఇరుకుగా, ప్రజలు పేదవారు, కాని చిన్న ఇల్లు, దాని తలుపు బయట బూట్లు పాలిష్ చేసే చిన్న డబ్బా ఉంచబడింది. అర్జున్ గుండె కరిగిపోయింది. అక్కడ ఒక మహిళ కూర్చుని ఉంది, బలహీనంగా, కాని ముఖంలో వింత ప్రశాంతత. ఆమె మరెవరో కాదు, అనన్యనే. 12 సంవత్సరాల క్రితం అర్జున్ ఒక అపార్థంలో విడాకులు తీసుకున్న అదే మహిళ. అర్జున్ గొంతు పూడుకుపోయింది. అనన్య అంటూ పిలిచాడు. ఆమె అతని వైపు చూసింది. గుర్తుపట్టింది, కాని సంతోషంగా లేదు, కేవలం పాత గాయాలు. ఎందుకొచ్చావర్జున్ అంది. ఆమె స్వరం విరిగిపోయింది. అర్జున్ బరువైన గుండెతో చెప్పాడు, అనన్య, నేను అంష్ గురించి తెలుసుకోవాలి అన్నాడు. అనన్య భయపడింది. అతన్ని ఎందుకిబ్బంది పెడుతున్నావు? అతను ఇప్పటికే నా ట్రీట్మెంట్ కోసం అర్ధరాత్రి వరకు పనిచేస్తాడు అంది. అర్జున్ వణుకుతున్న స్వరంతో, అనన్య, అంష్ నా కొడుకా అన్నాడు. అనన్య కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె కొన్ని క్షణాలు మౌనంగా ఉండి తరువాత, అవును అవును అర్జున్, అంష్ నీ కొడుకే అన్నది. అది విని అర్జున్ బోరున ఏడ్చేశాడు. అంష్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కాని ఇద్దరు తల్లిదండ్రులను అన్ని సంవత్సరాల తర్వాత ఒకే చోట చూసి అతని గుండె బరువెక్కింది. అనన్య, నాయనా, ఇతనే మీ నాన్న, నువ్వు అడుగుతుండేవాడివి కదా అని అంది. అర్జున్ అంష్ ముందు మోకాళ్లమీద కూర్చున్నాడు. నాయనా, నన్ను క్షమించు. అతని స్వరం పూర్తిగా విరిగిపోయింది. అంష్ ఏడుస్తూ, నాన్నా, నేను నిన్ను ఎప్పుడూ పొరపాటును కూడా వదిలి వెళ్లను అన్నాడు. ఇది విధి 12 సంవత్సరాలు ఆపి ఉంచిన క్షణం. అర్జున్ మరో రహస్యాన్ని బయటపెట్టాడు. అంష్, మిషీన్ వైరింగ్ను మార్చిన ఇంజనీరు ఒప్పుకున్నాడు. మా ప్రాజెక్ట్ను నాశనం చేయడానికి ప్రత్యర్థి కంపెనీ అతనికి డబ్బులిచ్చింది. అంష్ నవ్వాడు. మెషీన్కి నొప్పిగా ఉంది సార్, అది ఏం చెబుతుందో నేను విన్నానంతే అన్నాడు అంష్. అర్జున్, నాయనా, ఈ రోజు నుండి నువ్వు నన్ను సార్ అని పిలవద్దు. నేను నీ తండ్రిని, మరియు నువ్వు ఈ కంపెనీకి నిజమైన ఓనర్ కొడుకవి. ఇంజనీర్లకు, కంపెనీ స్టాఫ్ అంతా చెప్పారు.
కంపెనీని రక్షించిన పిల్లవాడు ఇప్పుడు అదే ఓనర్ యొక్క పోగొట్టుకున్న వారసుడని. అర్జున్ అనన్యకు ట్రీట్మెంట్ చేయించాడు. అనుష్కి ఒక అద్భుతమైన స్కూల్లో అడ్మిషన్ చేపించాడు. అలాగే అతని గ్యారేజ్ను కంపెనీ ఆధీనంలోకి తీసుకుని తాతకు గౌరవం మరియు ఉద్యోగం కూడా ఏర్పాటు చేశాడు. అతని జీవితంలో ఎన్ని కష్టాలు గడిచాయో అంతే పెద్ద బహుమతి అనుష్కి లభించింది, తన తల్లిదండ్రుల ప్రేమ. అనుష్ ప్రతిరోజూ మెషీన్లతోనే ఉండేవాడు, నేర్చుకునేవాడు, అర్థం చేసుకునేవాడు. అర్జున్ ప్రతిసారి అతన్ని చూసి బహుశా నేను అతన్ని ఎప్పుడూ పోగొట్టుకోకుండా ఉండే ఎంత బాగున్నో అని అనుకునేవాడు. కాని అనుష్ నవ్వి, నాన్నా, విధి తప్పు కాదు. నేను పోగొట్టుకోకపోతే నాకు మెషీన్ల ప్రపంచం దొరకేది కాదు. బహుశా నేను మీకు ఎప్పుడూ తిరిగి దొరకేవాణ్ణి కాదేమో అన్నాడు. అర్జున్ అతన్ని కౌగిలించుకున్నాడు.